ఇప్పుడు నా పేషెన్సీ కంటే మీ ఎఫిషియన్సీ ముఖ్యం. బట్ మీరు ఫెయిల్ అయ్యారు. అప్పుడే అయిపోలేదు పార్థసారథి గారు, మనకింకా టైం ఉంది. ఆ లక్ష్మిని ఎలా లొంగ తీసుకోవాలో నాకు తెలుసు. చూడండి, నా చాయిస్ ఎప్పుడు రాంగ్ అవ్వదని నా నమ్మకం. నా పార్ట్నర్గా మిమ్మల్ని ఎన్నుకోవడం రాంగ్ కాదని మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీరు రైట్ పర్సన్ నే అప్రోచ్ అయ్యారు అనిపించుకునేలా నేను ఫర్దర్ స్టెప్ వేస్తాను. మన ప్లాన్ ఈ భూముల్లో ఉన్న మైన్ గురించి అందరికీ తెలియకముందే మీరు త్వరగా స్టెప్ తీసుకోవాలి. పార్థసారథి గారు, విహారీ అనౌన్స్ చేసిన వి ఆర్గానిక్ అనే ప్రపోజల్ ని ఎలా నాశనం చెయ్యాలో, అలాగే ఆ లక్ష్మిని ఎలా లొంగ తీసుకోవాలో నాకు తెలుసు. మీరా విషయంలో వర్రీ అవ్వద్దు. విహారీ, విహారీ, విహారీ! ఏంటమ్మా? విహారీ, ఏమైంది? ఏంటత్తయ్య, ఏమైంది? విహారీ, నువ్వు చేస్తుందేంటి? దేని గురించి అత్తయ్య మీరు మాట్లాడుతుంది? దేని గురించి ఏంటి? నువ్వు ఇందాక బయట చేసావే దాని గురించి. దానిలో తప్పే ఉంది అత్తయ్య, నేను చేసింది మంచి పనే కదా. మంచి పనా? మంచి పనులు చేసి పాలిటిక్స్ లోకి వెళ్దాం అనుకుంటున్నావా? లేక సమాజాన్ని ఉద్ధరించే సంఘ సంస్కర్త అయిపోదాం అనుకుంటున్నావా? అంబిక, మంచి పనే కదా విహారీ చేసింది. మీరు మాట్లాడకండి వదినా, ఇదంతా మీ వల్లనే. ఇందులో ఉదయం చేసిందేముంది? ఆవిడ వల్లే కదా ఆ రోజు 25 సంవత్సరాల క్రితం ఈ ఊళ్ళో అవమానపడ్డాం. ఈ ఊరు విడిచి వెళ్లిపోయాం. మళ్ళీ ఇదే ఊరిని ఉద్ధరించడానికి వచ్చాం. విహారీ, నీ అంతట నువ్వే బిజినెస్ ఐడియాస్ చేసేసి డెసిషన్స్ తీసేసుకుంటే ఇంకా మేమెందుకు? ఈ బిజినెస్ ని ఇంత డెవలప్ చేసినా నా కష్టం దేనికి చెప్పు? అవును విహారీ, అంబిక చెప్పింది కరెక్టే. నువ్విలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాకెవరికైనా చెప్పాలి కదా. నాకు కూడా చెప్పకుండా ఎలా బావా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? మీరు నేను తీసుకున్న నిర్ణయాన్ని ఓకే అంటారనుకున్నాను. అవును, మన బిజినెస్ వాళ్ళకి అప్పగించిన తర్వాత మళ్ళీ వాళ్ళ డెసిషన్ మనకు చెప్పడం దేనికి? అప్పుడు మనం బిజినెస్ ఇచ్చింది దేనికోసం? ఇన్ని రోజులు ఏ బిజినెస్ చెయ్యాలన్నా నేను వ్యతిరేకించానా? లేదు కదా. ఈ రోజు ఎందుకు ఇలా అంటున్నానంటే వ్యవసాయం ప్రాఫిటబుల్ కాదు. అన్ని కోట్లు వ్యవసాయం మీద తగలేస్తే మనకొచ్చేది నష్టమే. లాభం లేని చోట బిజినెస్ చేయటం ఎందుకు బావా? అవును విహారీ, అంబిక చెప్పింది కరెక్ట్. నువ్వు బిజినెస్ చేయాలనుకుంటే చాలా వేస్ ఉన్నాయి. సిటీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటిని వదిలేసి నష్టాల్ని మిగిల్చే ఈ వ్యవసాయం ఎందుకు? రేపు మనం ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉంటే సిటీకి ఎప్పుడు వెళ్తాం? ఆ బిజినెస్ వదిలేస్తామా? నా కోసం 200 ఎకరాల గురించి కూడా నువ్వు ఆలోచించలేదు. నేను బయటపడ్డం కోసం నువ్వు ఇంత ఆస్తిని, నీ ఆశయాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధమైపోయావా లక్ష్మి? అమ్మా, నాకు ఈ ఆస్తులు ఆశయాల కంటే మీరు చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు అనేవాళ్ళు లేకపోతే నేను అనేదాన్ని లేను. మీరు చేసిన సహాయానికి, మీరు నాపై చూపించే ప్రేమకి, నాకు అండగా నిలిచిన విధానానికి మీకు నేను ఎంత చేసినా అది తక్కువే అవుతుందమ్మా. మీ రుణం జన్మ జన్మలకి కూడా తీర్చుకోలేనిది. నువ్వు చేస్తున్న త్యాగం ముందు ఈ రుణాలు సహాయాలు నిలబడవు లక్ష్మి. నేను కేవలం అండగా నిలబడ్డాను, కానీ నువ్వు
ఈ కుటుంబం విడిపోకుండా కొండలా మొండిగా నిలబడ్డావు. నీకు కన్నీళ్లు మిగిల్చి మేము సంతోషంగా ఉంటున్నాము. అమ్మా, దయచేసి అలా మాట్లాడకండి. నేను ఏ త్యాగం చేయలేదు, న్యాయం చేస్తున్నాను. నాకు ఏ బాధ లేదు. మీరందరూ బాగుంటే అంతకంటే సంతోషం ఉండదు. నా ప్రాణం, నా జీవితం మీరు పెట్టిన భిక్షమ్మా. దయచేసి మీరు ఇంకేం మాట్లాడొద్దమ్మా. అసలే పొద్దున్నుంచి మీరు ఆ కిడ్నాపర్స్ చెరలో ఉండి చాలా ఇబ్బంది పడి అలసిపోయి ఉంటారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండమ్మా. లక్ష్మి, ఇంకొక విషయం. నన్ను కిడ్నాప్ చేసి నిన్ను బెదిరించింది ఆ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్న వాళ్లే కదా? అయ్యుండొచ్చమ్మా. లేకపోతే ఈ ఊళ్ళో పొలాలు అమ్మాలనుకున్న వాళ్ళు కూడా చేసుండొచ్చు. మీరింకా ఆ విషయం గురించి ఆలోచించద్దమ్మా. మన వి ఆర్గానిక్స్ ఐడియాతో ఇంకా ఈ ఊళ్ళో వాళ్ళు సంతోషంగా ఉంటారు. వెళ్ళండమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నన్ను ఇంతలా ఆరాధిస్తూ మా కుటుంబం కోసం ఇన్ని కష్టాలు భరిస్తున్న లక్ష్మి కోసం నేనేమీ చేయలేకపోతున్నాను. దేవుడా, లక్ష్మి జీవితాన్ని నువ్వే బాగు చెయ్యాలి. ఇంతకు మించి నేనేమీ కోరలేను.